రేపే సంకష్టహర చతుర్థి కదండి. మరి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఈ జిల్లేడు పువ్వులతోటి పూజ చేస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలుంటాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనం అన్ని పువ్వులతో పూజ చేస్తాం, కానీ వినాయకుడికి జిల్లేడు అంటే ప్రాణం. అందుకే ఆయనని శాస్త్రంలో ఆర్క గణపతి అని కూడా పిలుస్తారు. నేను ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా ఈ జిల్లేడు మాలను సమర్పించాను. ఈ జిల్లేడు పువ్వులతో మాల కట్టి వేసినా లేదా ఈ జిల్లేడు పువ్వులతో స్వామివారికి అర్చన చేసినా సరే మన జాతకాలలో ఉండే సూర్య దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదండి, ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో లేదా ఏదైనా కోర్టు గొడవల్లో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు రేపు సంకష్టహర చతుర్థి నాడు స్వామివారికి జిల్లేడు పువ్వులనన్నీ దండగా చేసి సమర్పించిన లేదా జిల్లేడు పువ్వులతో స్వామివారికి అర్చన చేసిన మనకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. జిల్లేడు ఆకులకు మరియు పువ్వులకు ఉన్న శక్తి అలాంటిదండి. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని నింపడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. మీకు తెల్ల జిల్లేడు పువ్వులు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా రేపు సంకష్టహర చతుర్థి రోజున స్వామివారికి సమర్పించి ఆయన కృపను పొందండి. ఈ జిల్లేడు పువ్వులతో స్వామివారికి ఎలా అర్చన చేయాలో పూర్తి వీడియో మన భానుటాక్స్ ఛానల్లో ఉంది.